వేగి కోటేశ్వరరావు. చెప్పండి అలాగా. చెప్పండి మీ ఇంట్రెస్ట్ చెప్పండి. మీ వయసు ఎంత? నా వయసు 70 years. నేను రిటైర్ అయిపోయి 11 సంవత్సరాలు అయింది. ఓకే. గవర్నమెంట్ సర్వీస్ చేసి 11 years అయింది. అయితే నా ఇన్స్పిరేషన్ 2016లో కలిగింది. తిరుపతి పాదయాత్రలో వెళ్దామని. ఇప్పుడు ఏంటంటే అది నా కోరిక 2023లో తీరింది. కానీ అగైన్ సెకండ్ టైం ఇప్పుడు మళ్ళీ వెళ్దామని అక్కడి నుంచి కబురు వచ్చింది. స్వామి రావయ్య కోటేశ్వరరావు, ఉండిపోతావు ఏంటి రా అంటే మళ్ళీ బయలుదేరుతున్నాను. గ్రేట్ అండి, చాలా గ్రేట్ మీరు. చెప్పండి. ఇంకా మీ టీం ఎంత ఉంది? మా టీం ఇంచుమించుగా ఇప్పుడు మేము ఇద్దరమే. అనకాపల్లి నుంచి ఒక 8 మంది బయలుదేరుతారు. వాళ్ళతో మేము కలుస్తాం. సండే 7 తారీఖు సండే 10:30 AM మేము అక్కడి నుంచి మూవ్ అవుతాం. పెద్దలందరూ వస్తారు అనకాపల్లి. అక్కడి నుంచి మేము అందరం బయలుదేరడం జరుగుతుంది. అయితే వాళ్ళ సింహాచలం వెంకటరమణ గుడి నుంచి అందరూ బయలుదేరుతున్నారు మాట. ఓకే, బాగుందండి. ఆ స్వామి ఇక్కడికి రప్పించారు. ఓయ్ నువ్వు ఇక్కడికి సింహాచలం వెంకటరమణ టెంపుల్కి వెళ్ళు, అక్కడి నుంచి బయలుదేరు డైరెక్ట్ నా దగ్గరికి రా. చెప్పండి. ఇప్పుడు లాస్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు కాలభైరవి గురించి ఒక ఎక్స్పీరియన్స్ చెప్పారు, అది కొంచెం షేర్ చేస్తారు. అది మేము ఒక దగ్గర ఆంజనేయ టెంపుల్లో భోజనం పెడితే అక్కడ మేము భోజనం చేసిన తర్వాత అనుకోకుండా మేము అందరం కూర్చున్నాం. మా పక్కనే అది వచ్చింది. వస్తే మేము బయలుదేరుతున్నాం, అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. మా వెనకాల అదే స్టార్ట్ అయ్యింది. అది దగ్గర ఒక 10 kilometers 20 kilometers మాకు కూడా వచ్చింది. మేము ఏంటి చూస్తే మేమే అనలే, మాకు కూడా అలాగే మూమెంట్ అయిపోయింది. ఎంతవరకు మేము ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాం, ఎక్కడ పడుకుంటే అక్కడే పడుకుంటాం. సో దానికి ఏం చేసామంటే ఏది తినడం లేదు. మేము దానికి స్పేర్గా ఒక పాల ప్యాకెట్ తీసుకొని బిస్కెట్లు వేసి, అంటే మేము చాలా ఒక భక్తుల్లాగా మేము చూసుకునేవాళ్ళం. అది దాంట్లో వింత ఏంటంటే మంచిగా మేమందరం ఉదయాన్నే స్నానం చేసి స్వామికి పూజ చేసి బయలుదేరేవాళ్ళం. అదేటి చేసేది మంచి శుభ్రమైన ఒక పారుతున్న నీరు మంచిది, ఆ నీటిలో స్నానం చేసి మాతో బయలుదేరి. ఓకే, అది ఎక్కడ అటు తిరుపతి వచ్చింది బాగా మాతో వచ్చింది. మేము తిరుపతిలో మా లగేజ్ అంతా అంటే కబోర్డ్స్లో పెట్టుకొని లాక్ చేసుకొని వద్దాం అనుకుని వెళ్ళేసరికి మిస్ అయింది. అంటే తిరుపతి వచ్చే వరకు మీతోనే ఉంది. నాకు తెలిసిన వరకు దేవుడు మీకు తోడుగా పంపుంటాడు. అంటే వీళ్ళు క్షేమంగా తీసుకెళ్లి ఆ కొండ మీద దింపేసి రా అని చెప్పుకున్నట్టు. అది వాస్తవం అమ్మా. అయితే ఒక నైట్ మాకు కనిపించలేదు, మేము దాని గురించి చూసాం లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ మేము బయలుదేరాం. మా యాత్ర కొండ ఎక్కుదామని వెళ్ళేసరికి అది ఏడ్ చేసింది. అది ఎక్కడి నుంచి వచ్చిందో మేము ఎంత మా అందరికి మనిషికి ప్రతి వాళ్ళకి కూడా కాళ్ళు దండం పెట్టిదమ్మా. కాళ్ళు దండం పెట్టి తన ముందు కాళ్ళతోటి మా కాళ్ళకి దండం పెట్టి ప్రతి వరకు పెట్టింది. మళ్ళా మెట్లు ఎక్కాం, అక్కడికి వచ్చింది. గుళ్ళోకి వెళ్తే గుళ్ళోకి వచ్చింది. పంతులు గారు అనేవారు ఏంటంటే ఇదో లేసేది కాలుబారివాడు వచ్చాడు. మాకు కూడా 400 kilometers వచ్చారంటే ఆయన వాళ్ళు ఏమి అనేవారు కాదు, భయపడేవారు. అలాగే మరి ఏం అనలే. అదేమ్మా. లేదు, మేము డైరెక్ట్ తిరుపతి వెళ్దామని చూసాం. కానీ అప్పుడు వెళ్ళినప్పుడు 2023లో మాత్రం మధ్యలో చాలా యాత్రలు చేసాం. అయితే మా గురుస్వామి గారు ఉన్నారు కదా, ఆ స్వామి గారు ఎలాగొద్దు మనం డైరెక్ట్గా వెళ్ళాలి అని చెప్పడంతో ఈసారి డైరెక్ట్గా వెళ్దామని అనుకుంటున్నాం. చాలా చాలా గ్రేట్ మీ సంకల్పానికి. అంటే ఒకటి శ్రీ లార్డ్ బాలాజీ మాత్రం పవర్ఫుల్ ఏదో ఉంది అతను. పవర్ఫుల్ బాలే, చాలా పవర్ఫుల్. మామూలు మాట కాదమ్మా. చెప్పండి, ఇంకా మీరు ఏమైనా అడగండి. ఇంకా చెప్పండి, అంటే మీ ప్రయాణం ఎలా ఉంటుంది? 25 రోజుల్లో అసలు ఎలాంటి అలవాట్లను మీరు మార్చుకుంటారు? ఇప్పుడు లైఫ్ స్టైల్ స్నానం చేస్తాం, మళ్ళీ 6 గంటలకల్లా పూజ అది చేసుకొని బయలుదేరిపోతాం. మా ప్రయాణం అదే. బ్రేక్ఫాస్ట్ చేస్తాం, ఒక అరగంట అంతా రెస్ట్ తీసుకుంటాం, మళ్ళీ లంచ్ తీసుకుంటాం. లంచ్ 1 గంట 2 తర్వాత 1 hour
రెస్ట్. మళ్ళా ఈవినింగ్ అంటే దగ్గర టెంపుల్ ఏది మంచి టెంపుల్ ఉందో అది అంటే అక్కడ వాళ్ళని అడుగుతాం, లోకల్ పీపుల్ని. ఆవిడ వాళ్ళు చెప్తారు ఏదో పలానా ఇన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది పలానా టెంపుల్ ఉందంటే అక్కడికి వెళ్ళి విశ్రాంతి. ఆ నైట్ అక్కడ అలాగనమాట. ఏటమ్మా అంటే మాకే ఎటువంటి బాధ కానీ లేకపోతే ఇంకోటి కానీ అస్సలు మాకు అనిపించలేదు. అసలు మేము నడుస్తున్నట్టే లేదు. అబ్బా, ఆ, ఆ దేవుడు ఉన్నట్టే ఇంకా అది మీతో. అది ఎంతగానో ఉందమ్మా. అసలు మీరు చెప్తున్నాము మన వాళ్ళు ఇక్కడికి వెళ్ళేసరికి జస్ట్ ఒక 5 కిలోమీటర్లు అమ్మా అది ఇది అని బాగా ఇదైపోతారు. కానీ మేము ఎన్ని కిలోమీటర్లు వెళ్ళినా నడవండి మెట్లు ఎక్కండి అంటే మెట్లు హ్యాపీగా ఎక్కుతాం. ఇప్పుడు ఇన్ని కిలోమీటర్లు వెళ్ళాం కదమ్మా, అక్కడి నుంచి మొత్తం టోటల్ ఎన్ని కిలోమీటర్లు ఉంటది ఇక్కడ నుంచి 800 కిలోమీటర్స్. 800 కిలోమీటర్స్ తిరుపతికి. అక్కడ వెళ్ళక అక్కడి నుంచి మళ్ళీ కొండ మీదకి మెట్ల మీద ఉంటే బస్సు ఎక్కమమ్మా. చాలా గ్రేట్. కానీ బాగా హ్యాపీగా ఎక్కి వెళ్ళాం, మాకేం ప్రాబ్లం లేదు. మాతో షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. అసలు మీరు ఇక్కడికి వెళ్తున్నప్పుడు ఎన్ని కేజీలు పడగలుగుతారు వెయిట్? మీ బ్యాగ్ ఎన్ని కేజీలు ఉంటుంది? అదే ఇది 4 కేజీలు, 4.5 ఉంటుంది. చూడండి లేదు, కొంచెం తక్కువ 5 ఉంది. రేట్లో చూసాం, కొంచెం కొంచెం తక్కువ, చూపించండి ఆడియన్స్, చూపించండి. కొంచెం తక్కువ 5. నేను తీసుకెళ్లే బ్యాగ్ ఇదేనమ్మా. ఇందులో ఏం పెట్టుకుంటారు మీరు చెప్పండి కొంచెం. ఇందులో ఏం పెట్టుకుంటారంటే సామాన్లు ఏం పట్టుకెళ్తారు మీకు నుంచి? సామాన్లు అంటే బెడ్షీట్, కింద షాప్ పిల్లో స్మాల్ పిల్లో ఉంటుంది. తర్వాత ఇటువంటి యూనిఫామ్ ఒక పేరు ఉంటుంది, సాక్సెస్ బెడ్షీట్, సాక్సెస్ 2 పేర్స్ 3 పట్టుకెళ్తారా? ఏంటి సాక్సెస్ ఇదా? ఒకటే సాక్స్ ఒక 2 పేర్స్. అంటే ఒకటే. నేనేంటంటే షూ ఎందుకంటే బేర్ ఫుట్తో నేను నడవలేను. కొద్ది రోజులు నడిచింది అది పొక్కులు వచ్చేస్తే అసలు మనం మూమెంట్ ఫీల్ అవ్వము. మెయిన్ అది. రిమైనింగ్ అంతా అవుతూనే ఉంటాయి. అది మిగతా వాళ్ళు ఏంటంటే మేజోడు మీద మేజోడు వేసుకొని అలాగే మేము ఇంకా ఆ పని చేయలేము. వాళ్ళు మేజోడు మీద మేజోడు వేసుకొని వెళ్తే అది కింద కొట్టేస్తుంది కదా. ఇదిగోండి, చెప్పండి ఎవరు? అబ్బా చెప్పండి. కస్సా బాగా అనుకో.